భాష కేంద్రంగా మన దేశంలో జరుగుతున్నటువంటి చర్చ మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో. అవసరం వచ్చినప్పుడల్లా కొంతమంది దుష్టశక్తులు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. మహారాష్ట్రలో కూడా జరుగుతున్నది చూస్తున్నాం కదా. ఆళ్ళు రానివాడు కూడా మాతృభాష మీద ప్రేమ చూపించేలాగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఏదేమైనప్పటికీ కూడా జాతినంతటినీ కలపడానికి ఒక భాష ఉండాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందీ అని అనుకున్నప్పటికీ చాలామంది దాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. దాన్ని ఆమోదించడం లేదు. తమిళనాడు వంటి రాష్ట్రాలైతే ఇంకా చెప్పనక్కర్లేదు ఏం చేస్తున్నాయో. కనుక ఇలాంటి పరిస్థితుల్లో హిందీ భాషను గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు అని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. హిందీలో డబ్ అయినటువంటి 31% సౌత్ ఇండియన్ సినిమాలు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి కానీ నేర్చుకోవడానికి ఎందుకు ఇబ్బంది? హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణించడం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.